జగన్ ఉన్నప్పుడు కూడా నేను మంచి పరిపాలన చేశానని అంటున్నాడు. చేయలా యాడ్ చేశాడు పాపం. ఈయన తెలుగుదేశం ఆయన ఏదో తెలుగు ఇల్లు కట్టించాడు, మొదలేశాడు. ముందు ఇల్లు పట్టాలు ఇచ్చాడు, చోటు ఇచ్చాడు, మొదలేశాడు. వేసిన తర్వాత ఇల్లు కూడా కట్టించాడు. కడతా అంతలోకి ఈయన గెలిచాడు, జగన్ గెలిచాడు. ఆయన ఇల్లు ఇచ్చిన దానికి మేము మొదలేసిన దానికి మాకెందుకు, మేము ఎందుకు ఇస్తామని ఇలా ఆపేశాడు. మళ్ళీ అంతలోకి ఈయన గెలిచాడు. మరి ఈయన ప్రభుత్వంలో మీలాంటి ప్రజలకి న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందా? మాకుంది నమ్మకం ఉందనే ఆయన్ని గెలిపియాలని. మరి ఈ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలన్నీ మరి నెరవేరుస్తున్నారా లేదా అంటే ఏం చెప్తారు? నిలువిస్తున్నాడు, చేస్తున్నాడుగా, చెప్పినట్టుగా చేస్తున్నాడుగా. మాకు కావాలనే గెలిపించింది ఆయనకి. ఎందుకు అసలు చంద్రబాబు నాయుడు గారు అంటే నమ్మకమా అభిమానమా? మాకు నమ్మకం అభిమానం. మాకు 50 సంవత్సరాల నుంచి ఈయనంటేనే నమ్మకం మాకు. ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాటలో? మంచిగానే చెబుతాం రాదు. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? బాగానే ఉంది. అమ్మ, మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనేది ఇప్పటి వరకు చూసారు. చంద్రబాబు నాయుడు పరిపాలనకి జగన్ పరిపాలనకి ఏమైనా తేడా ఉందా? చాలా తేడా ఉంది. ఈ జగన్ ఇదే బాగుంది. తెలుగుదేశం పరిపాలనే బాగుంది. ఈ ప్రభుత్వంలో అసలు పరిపాలనే లేదంట కదా, కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారంట. లేదు మాకు ఇది కావాలనే మీ ఓట్లేసి గెలిపించింది. తెలుగుదేశం కావాలనే గెలిపించింది ఓట్లేసి. ఎందుకు చంద్రబాబు నాయుడు తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలు మోసం చేస్తాడని మరి రోజు అంటున్నారు. లేదు చేయదు. ఇదే బాగుంది. మరి రోజు ఎందుకలా అంటుంది? గిట్టగా అనిద్ది. ఎందుకేముంది, గిట్టకే అనిద్ది. జగన్ ఉన్నప్పుడు కూడా నేను మంచి పరిపాలన చేశానని అంటున్నాడు. చేయలా యాడ్ చేశాడు.